హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ప్రభుత్వం ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి రేషన్ కార్డులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను, మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. త్వరలోనే మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి రావడంతో రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో తప్పులు సరిచేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక కొత్తగా వివాహమైన వారి పేర్లు యాడ్ చేసుకోవడానికి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఇక పెళ్లైన యువతులు అత్తవారింటి రేషన్ కార్డులో తమ పేరును యాడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఈ మేరకు సమయం కేటాయించింది. ఇక రేషన్ కార్డుల్లో సవరణలు చేసుకునేందుకు కుటుంబ యజమాని బ్యాంకు పాస్ పుస్తకం లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్సులు తీసుకొని అందుబాటులో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకోవాలని సూచించింది. చూశారు కంటే మొత్తం మీదుగా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే రేషన్ కార్డులో మార్పులు చేసుకోవడానికి తెలంగాణ సర్కార్ అయితే ఈ కీలక అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరైతే ఈ కీలక మార్పులు గమనించి ప్రతి ఒక్కరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.